తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందనని కుమ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెదయే కదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీరామచంద్ర ప్రభువే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షణము అనేటువంటి అత్యద్భుతమైనటువంటి అందరికీ తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది, అలాగే మోక్షప్రదాయిని అయినటువంటి ఘట్టాన్ని మనం ఈ రోజు నుంచి మనకి తెలుగులో పుణ్యపేటి అయినటువంటి పోతన గారు అందించింది, అలాగే మూల భాగవతంలో వ్యాస మహర్షి ఏమందించారో దాన్ని, ఈ రెండింటిని కూడా తులనాత్మకంగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఆ రాముడి యొక్క అనుగ్రహంతో. ఈ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని జనన మరణ పరిభ్రమణ వినాశన సాధన అని పిలుస్తారు. తత్వ విచారణ సందర్భంగా అంతరార్థం ప్రకారంగా ఆలోచించినప్పుడు దీన్ని ఈ విధంగా అంటారు. అంటే జననం మరణం ఈ రెండిట్లో జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. ఈ జనన మరణ పరిభ్రమణంలో నుంచి పడకుండా దాన్ని వినాశనం చేసి మోక్షానికి తీసుకువెళ్ళేదేదో ఉందో సాధన, అది గజేంద్ర మోక్షం. అంటే గజేంద్రుడు చేసినటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వం, ఆయన స్తోత్రం చేసింది, ఆయన జపించింది నిర్గుణ పరబ్రహ్మతత్వం. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం మహాభారతాన్ని పరిశీలిస్తే దాంట్లో 4 గీతలు ఉన్నాయి. గీత అంటే గానం చేయబడింది అని. మొట్టమొదటిది భగవద్గీత, తరువాత శాంతి పర్వం మొదట్లో భీష్మ స్థవరాజం శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేయటం ఆయన శాంతి పర్వం మొదట్లో వస్తుంది. అలాగే దాని తర్వాత వచ్చినటువంటి అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం, అలాగే అనుస్మృతి అనేటువంటిది కూడా ఒక గీత, అనుగీత అని అంటాం దాన్ని. అంటే ఈ భగవద్గీతకి అంటే అర్జునుడు మళ్ళా అడిగాడు, బావా అప్పుడు యుద్ధరంగంలో చెప్పావు, నాకు సరిగ్గా బుర్రకెక్కలేదు, మళ్ళీ చెప్పు అన్నాడు. ఇంకా చెప్పడానికి వీల్లేదని అనుగీతను బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి 5వది శ్రీమద్భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టం. ఇది కూడా గీతకు అంత స్థాయి దీనికి కూడా ఉంది.
అంటే దీంట్లో కేవలం కథాపరంగా కాకుండా జ్ఞానపరంగా, తత్వపరంగా చాలా లోతైనటువంటి గహనమైనటువంటి విషయాలన్నీ ఇందులో ప్రతిపాదన చేయబడ్డాయి. గజేంద్ర మోక్షణంలో మనకి ముఖ్యంగా రెండు కనిపిస్తాయి, రెండు విషయాలు. మొదటిది సన్నివేశం. ఏమిటి సన్నివేశం? ఈ ఏనుగులన్నీ కలిసి ఒక సరోవరంలో దిగి ఆ సరోవరాన్ని కల్లోలం చేస్తే ఆ సరోవరంలో ఉండే ఒక మొసలి ఆ ఏనుగును పట్టుకోవటం, అది సన్నివేశం. ఆ సన్నివేశంలో గజేంద్రుడు పోరాడి అలసిపోయి నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని స్తోత్రం చేయటం రెండో అంశం. దీన్నే మనం జీవుని యొక్క వేదన అనుకోవచ్చు. అంటే గజేంద్రుడు అంటే ఏనుగని కాదక్కడ. గజ అనే శబ్దాన్ని మనం తిరగదిప్పితే ఏమొస్తుంది? జగ అని వస్తుంది. జగం అంటే ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగః అని దానికి వ్యుత్పత్తి. అంటే జాయతే, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. గచ్చతి అంటే ఏమిటి? కొంతమంది మరణించి వెళ్ళిపోతుంటే మళ్ళీ కొంతమంది పుట్టి ఈ లోకానికి వస్తూ ఉంటారు. అంటే జనన మరణ చక్రం జరుగుతూ ఉంటుంది. అదే గజేంద్ర మోక్షం అన్నారు. అంటే వ్యాస మహర్షి ఒక ఏనుగును అడ్డం పెట్టుకొని ఆ ఏనుగు ద్వారా జీవుడిని ప్రతిపాదించి మనకి ఈ ఘట్టాన్ని అందించారు. ఇక్కడ గజేంద్రుడు మొసలి నుంచి విడిపడాలని ముందు అనుకున్నాడు, ప్రార్థన చేశాడు దానికోసమే. కానీ చివరిలో ఆయన విడిపించమని కోరుకోలే. అది మనం వింటాం తర్వాత ఏం కోరుకున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? గజేంద్ర మోక్షం అంటే జీవుడు తరించాలి అనేటువంటి పడే వేదనే గజేంద్ర మోక్షం అంటే. మామూలుగా ఈ నిర్గుణ జ్ఞానం కలిగినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ప్రహ్లాదుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు. వాళ్ళ కోవకు చెందిన వాడే ఈ గజేంద్రుడు కూడా, ఈ గజరాజు కూడా. మామూలుగా మనకి రామాయణం, భారతం ఇతిహాసాలు, ఈ ఇతిహాసాలు ప్రధానంగా ధర్మాన్ని బోధిస్తాయి. కానీ పురాణాలలో ఉండే భాగవతం ఇది మోక్ష ధర్మాలు బోధిస్తుంది. అవిద్యను తొలగించేటటువంటిది, జ్ఞాన చక్షువులను తెరిపించేటటువంటిది ఇది మోక్ష శాస్త్రం. ఇది గజేంద్ర మోక్షణం యొక్క ఉపోద్ఘాతం అనుకుందాం. మరి 7 స్కంధాలు పూర్తి చేశాడు శుకబ్రహ్మ. దాంతో ప్రహ్లాదుడి యొక్క ఉపాఖ్యానం కూడా చెప్పాడు. అది అయిపోయిన తర్వాత అష్టమ స్కంధంలోకి ప్రవేశించాడు. అష్టమ స్కంధంలోకి ప్రవేశం చేసినటువంటి పోతన గారు ఈ గజేంద్ర మోక్షణ కథని చెప్తున్నాడు. అయితే ఆయన రామభక్తుడు కాబట్టి ముందుగా శ్రీరామచంద్రుడి యొక్క ప్రార్థన చేశాడు. సుమారుగా ఇది ఒక 120 పద్య గద్యాలతోటి ఉంటుంది ఈ గజేంద్ర మోక్షణ ఘట్టం. 120 గద్య పద్యాలు. శ్రీమన్నామపయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామా జనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథ రామ. ఆయన రామభక్తుడు కాబట్టి రాముడి యొక్క ప్రార్థనతోటి ఈ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ప్రారంభం చేశాడు. ఏమంటున్నాడు ఆయన? భక్తులందరికీ కూడా సర్వ సౌభాగ్యములను ఇచ్చేటటువంటి నామం కలిగిన వాడా అంటున్నాడు.
ఆయన నామం అంత గొప్పది. రామ అంటే సమస్త పాపాలని క్షయించేది. రా అనగానే పాపాలన్నీ బయటకు వస్తాయిట. ఎందుకని? అగ్ని బీజం అది. మా అమృత బీజం. మాతో మూతపడితే ఇక వెళ్ళిన పాపాలు దగ్ధమై బయటికి వెళ్ళిపోతాయి. అందుకని సర్వ సౌభాగ్యాలను ఇచ్చేటటువంటి నామం కలిగిన వాడు. అలాగే మేఘంలాగా నీలికాంతితోటి ప్రకాశించేటటువంటి శరీరం కలిగినటువంటి వాడు. అలాగే సర్వ జగత్తుకి సంతోషం కూర్చేవాడు. ఎందుకని? రాముణ్ణి గనక చూస్తే సంతోషం. ఆయన పేరులోనే ఉంది, రమ ఇతీతి రామః అన్నారు. అంటే చూసే వాళ్ళందరికీ ఆనందం ఇచ్చేటటువంటి వాడు. అంతేకాదు సర్వ సద్గుణాలకి ఆటపట్టు ఆయనలో లేని సద్గుణం లేదు. 16 గుణాలు కలిగిన వాడు ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని ప్రశ్నలు వేస్తే పొంగిపోయినాడు నారద మహర్షి. పొంగిపోయి 32 గుణాలు కలిగిన వాడి గురించి చెప్పాడు. రాముడు 32 గుణాలు ఉన్నాయని నిరూపణ చేశాడు ఆయన. అలాగే దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఓ రామచంద్ర ప్రభో, నీకు నమస్కరించుకుంటున్నాను అని ప్రారంభం చేశాడు. చేస్తూ మానవాధీశ్వర మనువు 4వవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు పృథున రాఖ్యాతాదులు అతని పుత్రులు 10 అధిక బలులు సత్యక హరివీర సంయులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరినియందు గ్రహ నిబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపి కాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన శుకుని జూచి అవని విభుండు. ఎవరిక్కడ అవని విభుడు? పరీక్షిత్ మహారాజు. శృంగి అనేటువంటి మహర్షి బాలకుడి యొక్క కోపానికి గురైనటువంటి వాడు. శమీక మహర్షి కొడుకు శృంగి. ఈ పరీక్షిత్ మహారాజు ఒకనాడు అడవికి వెళ్లి వేటకి దప్పిక కొని అక్కడ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ధ్యాన స్థితిలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. ఆ శమీక మహర్షి ఆయన పిలిచినా పలకలేదని కోపించి తన విల్లు యొక్క కొమ్ముతోటి అక్కడ చచ్చిపోయి పడినటువంటి ఒక సర్పాన్ని తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం అక్కడ ఉండేటువంటి ముని బాలకులు వెళ్ళి ఆయన కొడుకైనటువంటి శృంగికి చెప్పారు. శృంగికి ప్రచండమైన కోపం వచ్చింది. ఈ విధంగా చేసినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి వాడు నేటికి 7వ రోజు తక్షకుడు అనేటువంటి మహాభయంకరమైన సర్పం చేత కాటువేయబడి మరణించుగా కానీ శాపం పెట్టాడు. శాపవార్త తెలిసింది పరీక్షిత్తుకి. ఏం చేయాలో పాలుబోల. తన కొడుక్కి పట్టాభిషేకం చేసేశాడు. జనమేజయుడికి గంగా తీరానికి వచ్చాడు. ప్రాయోపవేశం చేయడానికి దర్భలు పరుచుకొని కూర్చున్నారు. అప్పటికే అక్కడికి అనేక మంది మహర్షులు వచ్చారు. ఎవ్వరు కూడా ఆయన యొక్క బాధ తీర్చల. అప్పుడు శుక మహర్షి వచ్చాడు అక్కడికి. ఎక్కడా కూడా ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉండేటటువంటి శుకబ్రహ్మ వ్యాస మహర్షి యొక్క పుత్రుడు అక్కడికి వచ్చాడు. శిష్యుడిలో ఎప్పుడైతే ఆర్తి ఉంటుందో గురువుగారు అప్పుడు ఆయన వెతుక్కొని వస్తాడు. శిష్యుడు వెళ్ళక్కర్లా, గురువు వస్తాడు. అలా అనుగ్రహించడానికి వచ్చి 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు ఆ పరీక్షిత్తు మఠం వేసుకొని కూర్చున్నాడు వినడానికి. ఈయన వినిపించాడు. అలా వినిపించినటువంటి కథ ఇది. అందుకని ఏమంటున్నాడు?
ఓ పరీక్షిత్ మహారాజా, 4వ మనువు ఉత్తముడు అనేటువంటి 3వ మనువు యొక్క తమ్ముడయ్య తామసుడు అనేటువంటి వాడు. ఈయన 4వ మనువు. ఈయన కాలంలో విష్ణుమూర్తి హరిమేధుడు అనేటువంటి వాడి యొక్క భార్య హరిణి అనేటువంటి ఆమెలో విష్ణుమూర్తి పుట్టాడయ్యా. ఆ దయాసముద్రుడైన సర్వ జగత్తులని పరిపాలించేటటువంటి ఆ విష్ణుమూర్తి ఒకానొక సమయంలో పాలసముద్రంలో ఉండేటువంటి త్రికూట పర్వతం దగ్గర ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఒక సరోవరంలో నివసించేటటువంటి ఒక మొసలి బారిన పడినటువంటి ఒక గజరాజును విడిపించడానికి వచ్చాడాయా వైకుంఠం నుంచి, రక్షించాడాయన అని చెప్పాడు. ఆశ్చర్యం కలిగింది వినేవాడికి. 3 ముక్కల్లో చెప్పాడుగా. కథ చెప్పే విధానం అది. అంటే కథ వినేవాడిలో ఎంత ఉత్సాహం ఉంది, ఎంత ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది, అది పరీక్షించడానికి మహానుభావులు ఇలా చెప్తుంటారు కథలు. వెంటనే ఈయన ప్రశ్న వేశాడు. నీరాటవనాటములకు పోరాటం బెట్టుగలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకు. ఓ మహానుభావా, ఓ శుకయోగీంద్ర, మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నీరాటం, వనాటం, ఇక్కడ 2 పదాలు వేశాడు. నీరాటం అంటే నీళ్లలో ఉండేది, వనాటం అంటే అడవిలో ఉండేది. నీళ్లలో ఉండేదానికి అడవిలో ఉండేదానికి పోరాటం రావటం ఏంటి? వాటి పోరాటం మాన్పడ కోసం తగుదునమ్మా అని వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తి రావడం ఏంటి, కాపాడటం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అందుకని ఈ కథ నాకు పూర్తిగా చెప్పాలి మీరని అడిగాడు. మహాత్మా, ఈ కథ పూర్తిగా వినాలని నా మనస్సులో వేడుగ్గా ఉంది. దయచేసి ఈ కథను నాకు చెప్పండి, నా చెవులకు ఆనందం కలిగించండి. చెవులకు ఆనందం కలిగితే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనస్సు ఆనందపడుతుంది అని అడిగాడు ఆయన. మహాత్మా, సమస్త కర్మలను త్యజించి ప్రాణాలు విడవడానికి నిరాహారి అయి వ్రతనిష్ట కలిగిన వాడి అయినటువంటి పరీక్షిత్ మహారాజు విష్ణు కథలు వినాలి అనే దాంట్లో ఆసక్తి కలిగేవాడై ఉన్నాడు. చూడండి, అందుకని సుఖ మహర్షిని చూచి వేడుకున్నాడు అని సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో 88,000 శౌనకాది మహర్షులతో చెబుతున్నాడు ఈ కథని. నేను వాట్సాప్ మాధ్యమంగా మీతో ముచ్చటిస్తున్నాను. సుఖబ్రహ్మం కథ చెబుతున్నాడు. రాజేంద్ర విను, సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబనదనరుచుండు యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలుపు అతిశయిల్లు కాంచన అయస్సార కలధౌత మయములై 3 శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్నధాతు చిత్రతములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజ లతాకుంజ పుంజములును మ్రోసి పరతించు శలయేటి మొత్తములును మరిగి తిరిగెడు దివ్య విమానములును చెరుల క్రీడించు కిన్నెర చేయము కలిగి. ఓ పరీక్షిత్తు మహారాజా, ఈ కథ చెబుతానయ్యా విను అన్నాడు. విను అని శబ్దం కూడా వేశాడు ఇక్కడ. అంటే శ్రద్ధగా వినము అంటున్నాడు. పాలసముద్రంలో త్రికూటం అనేటువంటి ఒక గొప్ప పర్వతం ఉంది. అది 10,000 యోజనాల ఎత్తు, 10,000 యోజనాల వైశాల్యం కలిగి ఉన్నది. ఆ పర్వతానికి
3 శిఖరాలున్నాయి. ఒకటి బంగారంతో, మరొకటి వెండితోటి, మూడవది ఇనుముతో చేసినటువంటి శిఖరాలున్నాయి. ఆ శిఖరాలలో, కొండ చర్యలలో అనేక రత్నములు, ధాతువులు, పలు విధాలైన వర్ణాలు కలిగి ఉన్నాయి, రంగులు కలిగి ఉన్నాయి. వాటి యొక్క రంగుల వల్ల, అంటే ఆ మణులకు ఉండేటువంటి ధాతువులకు ఉండే రంగుల వల్ల భూమి, ఆకాశం రెండు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కొండలో అనేకమైన వృక్షాలున్నాయి, పొదలున్నాయి, లెక్కలేనన్ని సెలయేళ్లున్నాయి, గలగల ప్రవహించే సెలయేళ్లు. అవి గొప్ప ధ్వనులతోటి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ పర్వత శృంగమును చూడాలి అని దేవతలు ఎప్పుడూ కూడా విమానాలలో తిరుగుతూ ఉంటారు. అలాగే ఆ కొండ చర్యల్లో కిన్నెరులోని ఒక జాతి ఉంది, దేవతల్లోనే తక్కువ జాతి. వాళ్ళు విహారం చేస్తూ ఉంటారు అని అంటూ ఇక్కడ ఒక పెద్ద వచనం వేశాడు పోతన గారు. అంటే ఆ ప్రాంతంలో ఉండే చెట్లన్నిటినీ వర్ణించాడు. ఊరిక మచ్చుకు కొంచెం మనం రుచి చూసి ముందుకు వెళదాం. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాతక కామ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధూక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వ ఆమలక క్రమక కదంబ కరవీర కదళి కబిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంతమయ సౌభాగ్య సంపదన్ కురిత పల్లవిత కోరగిత కుసుమిత ఫలిత లలిత విటపి వీరున్నహిల ఉందమును మణివాలుక అనేక విమల పులిన తరంగణీ సంగత విచిత్ర విద్రుమాలత మహోద్యాన శుక పిక నికర నిశిత సముంచిత చంపూపుట నిర్దళిత శాఖీ శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును. ఇలాంటి అద్భుతమైనటువంటి వచనం రాయగలిగిన వాళ్ళెవరున్నారయ్యా? ఆ రోజుల్లో కవిత్రయంలో వాళ్ళు రాశారు, పోతన గారు రాశాడు. ఇందులో 54 రకాల వృక్షాలున్నాయని ఆ పర్వత ప్రాంతంలో వర్ణించాడు. వాటిల్లో ఫలవృక్షాలున్నాయి, పూలు వచ్చే చెట్లున్నాయి, లతలున్నాయి, అన్ని రకాలున్నాయి. అలాంటి పర్వతానికి సమీపంలో, అంటే ఆ త్రికూట పర్వతానికి సమీపంలో కిరాత సమూహాలు, సింహాలు, శరభాలు మొదలైనటువంటి జంతువులు, వాటి సంతానంతో, అలాగే కాకులు, గుడ్లగూబలు మొదలగు పక్షిగణాలు ఒక అరణ్యంలో ఉన్నాయి. అంటే దాని ప్రక్కనే ఒక అరణ్యం ఉంది, ఆ కొండకు ఆనుకొని దాని చుట్టూతా. ఆ అరణ్యంలో ఇలాంటి మృగాలన్నీ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. చూడటానికి భయం కలిగించేటటువంటి మదపటేనుగులు ఆ అరణ్యంలో ఉన్నాయి. అవి తమ గుహల నుండి తిరిగి దాహము కాగా నీటిలో మునిగి చల్లదనం పొందాలి అని ఆశించినాయి. అంతే కదా, అవన్నీ తిరుగుతున్నాయి. ఒక పెద్ద మంద ఏనుగుల గుంపు, దానికి ఒక రాజు, భార్యలు, బిడ్డలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి ఆ అడవిలో. అలా తిరుగుతూ ఉంటే వాటన్నిటికీ తాపం కలిగింది. ఆ తాపాన్ని తీర్చుకోవాలంటే నీటిలో మునగాలి, నీరు తాగాలి. అందుకని అవన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటే ఆ ఏనుగులు ఎలాంటివిట, ఎంత బలమైనవి పోతన గారు వర్ణిస్తున్నారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైనా మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను
ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ ఏనుగు గున్నలు ఎలాంటివిట? పర్వతాలు అడ్డం వస్తే లెక్క చేయవిట, కుంభస్థలంతో ఒక పోటు పొడిచి ముందుకెళ్ళిపోతాయిట. సింహాలు ఎదురొస్తే పరాక్రమంతో ఎదిరిస్తాయి, అంతేగాని పారుపోవు. మామూలుగా సింహాలంటే ఏనుగులకు భయం. ఎందుకని? ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉండే ముత్యాలు కూడా వెదజల్లుతుంది. ఆ కుంభస్థలంలో ఉండే మాంసం తింటుంది ఏనుగు. కానీ ఇక్కడుండే ఏనుగులకి సింహం అంటే లెక్కలేదు. పిడుగులు పడతాయి అప్పుడప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మేఘాలు బట్టి. ఆ పిడుగులు పట్టినటువంటి శబ్దానికి కూడా అవి బెదిరిపోవు. అంతటి గొప్ప బలం కలిగినటువంటివి అవి. ఆ ఏనుగులు వస్తూ ఉంటే, అడవిలో సంచరిస్తూ ఉంటే, ఆ ఏనుగులు చూచినటువంటి పులులుంటాయే పొదల్లోకి పారిపోతాయిట. ఎలుగుబంట్లున్నాయి, అవి గుహల్లో దూరతాయి. పందులుంటాయి, అడవి పందులు, అవి వాటికి రంధ్రాలు చేసుకొని ఉంటాయి, బొరియలు అంటాం. ఆ బొరియల్లోకి దూరిపోయి దాక్కుంటాయి. జింకలైతే ఆ భూమి ఆకాశం కలిసే దగ్గర ఉంటుంది ఒక, అక్కడికి వెళ్తాయిట. అంటే దిక్కు యొక్క చివరికి వెళతాయిట, అంత దూరం వెళతాయి అని. అలాగే ఆ మహిషములు ఉన్నాయి అక్కడ, అడవి దున్నలు. అవి మడుగుల్లోకి వెళ్ళి శరీరం కనపడకుండా కొమ్ములు మాత్రమే కనపడేట్టుగా దాక్కుంటాయిట. పాములున్నాయి, భయపడిపోయి పుట్టల్లో దూరి దాక్కుంటాయి. కోతులు ఏం చేస్తాయి? ఆ కొండ మీదకి వెళ్ళి దాక్కుంటాయి. నెమళ్ళైతే వాటికి ఉన్న రెక్కలతోటి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. పాపం చెమరీ మృగాలున్నాయి, అవి ఎక్కడికి పోవాలో తోచక వాటి యొక్క తోకలకు ఉండేటువంటి కుచ్చు లాంటి వెంట్రుకలతోటి ఆ ఏనుగులకి వింజామర పడతాయిట, వీస్తూ ఉంటాయిట. చూడండి, ఆ చెమరీ మృగము, దాన్ని యాక్ అని అంటారు. అవి హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాయిట. వాటి తోకలకు ఉండే కుచ్చు లాంటి వెంట్రుకలు తీసి ఒక వెండి దాంట్లో తాపడం చేసి పరమాత్మకి వింజామర వేయటానికి వాడతారు. అంటే వాటి జన్మ ఎంత ధన్యమో చూడండి. ఆ మృగంని ఉండేటటువంటి వెంట్రుకలు అన్నమాట అవి. మామూలుగా ఎవరివైనా వెంట్రుకలు అంటే దూష్యం. ఇంట్లో కూడా వెంట్రుకలు పడేయం మనం. గోళ్ళు ఒకటి, వెంట్రుకలు ఒకటి, వీటిల్లో పాపం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అందుకని ఇంట్లో వేయరు, బయట వేస్తాం. సరే, ఆ ఏనుగుల యొక్క పరాక్రమం అంత గొప్పగా ఉంది. మరి ఆ బలము, పరాక్రమం, మరి వేటిని లెక్క చేయనటువంటి తనం. అసలు ఏనుక్కుండేదే మదం. అందుకనే మదజలం కారుతూ ఉంటుంది చెక్కిళ్ళ నుంచి. అవి స్వైర విహారం చేస్తున్నాయి. ఆ దగ్గరలో మడుగులున్నాయి, చిన్న చిన్న నీటి గుంటలు, వాటిల్లోకి దిగుతున్నాయి. ఆ మడుగుల్ని అల్లరి చేస్తున్నాయి. అక్కడ ఉండే అడవిలో ఉండే ఫలవృక్షాలని రాసుకుంటున్నాయి. ఆ కొమ్మలని విరుస్తున్నాయి తొండంతో లాగి. కట్టబడ్డటువంటి పులుల్ని, అడవి దున్నల్ని, జింకల్ని వాటి దారిన వాటిని పోనీయకుండా కష్టపెడుతున్నాయి. అలాగే వాటి యొక్క బలిష్టమైనటువంటి దంతాలతోటి, కుంభస్థలంతో ఆ కొండలని పొడిచి పిండి చేస్తున్నాయిట. దుమ్ము లేచిపోతున్నది అవి వెళుతూ ఉంటే. అంత సంఖ్య ఉంది అది. ఇలా స్వేచ్ఛగా అడవంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి ఆ ఏనుగులు. ఒక విచిత్రం జరిగింది. ఆ ఏనుగుల మందలో ఆ ఏనుగులకు ఒక రాజు ఉన్నాడు, ఒక మగ ఏనుగు. కొన్ని ఆడ ఏనుగులు వెనకబడిపోయినాయి.
గుంపులో నుంచి తప్పుకున్నాయి. మిగతా గుంపు వెళ్ళిపోయింది. ఈ మగ ఏనుగు అంటే ఏనుగులకు మొత్తానికి రాజు గజేంద్రుడు అంటాం. ఆయన భార్యలు కొంతమంది వాళ్ళు వెనకబడిపోయారు. ఈ విధంగా ఆ గజేంద్రుడు తన చుట్టూ వస్తున్నటువంటి ఏనుగుల గుంపును చూశాడు. మిగతా ఏనుగులు కనపడలేదు ఆయనకి. ఏమైపోయినాయి ఇవి, మేము దారి తప్పామా అనుకున్నాడు కాసేపు. ఇది దైవ ఘటన అనుకున్నాడు. ఆయన మనసుకి ఏం తోచలో ఏం చేయాలో. అందుకని ఆ మిగిలినటువంటి కొన్ని ఆడ ఏనుగులతోటి ఆ ఏనుగుల రాజు వేరొక దారిలో పోతూ ఉన్నాడు. అలా పోతుంటే మామూలుగా పోవచ్చు కదా, మదించి ఉన్నాయి కదా. ఆ గజేంద్రుడు తన భార్యల మీద మోహంతో వాళ్ళకి తనివిదీర లేత పచ్చికని తన తొండంతో తీసి వాటి నోట్లో పెడుతున్నాడు. ఎవరైనా భార్య అంటే ప్రేమే కదా, అందులో కొత్తగా పెళ్ళైతే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రేమ. అందుకని చక్కగా అందిస్తున్నాడు. అలాగే పూల కొమ్మలని వంచుతున్నాడు తొండంతో. ఆయనకి పెద్ద చెవులున్నాయి విసనకర్రల్లాగా. ఆ చెవులతోటి భార్యలకు విసురుతున్నట్ట, వాటికి పట్టిన చెమట పోగొడుతున్నట్ట, సేద తీరుస్తున్నాడు. వాటి మెడలని తొండంతో నాకుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఇలా క్రీడిస్తూ ఆ వన విహారం వల్ల కలిగినటువంటి శ్రమ తీర్చుకుంటూ ఉన్నాయి ఆ యొక్క ఏనుగులన్నీ. అలా ఆ గజేంద్రుడు ఆ యొక్క అడవిలో సంచరిస్తూ సంతోషంలో మునిగి ఉన్నాడు. ఇంక కాసేపటికి ఎండ బాగా పెరిగింది, దాహమైంది. అక్కడెక్కడ నీళ్లు కనపాల. ఇంతకుముందు కనిపించినటువంటి చిన్న చిన్న గుంటల్లో దిగి ఆ నీళ్లన్నీ మురికి చేసేశారుగా, బురద చేశారుగా, అవన్నీ దాటి వచ్చారు. ఇప్పుడు అక్కడ చూస్తే నీళ్లు కనపాల. దాహం ఎక్కువగా ఉంది, అలాగే ఎండ వల్ల తాపంగా ఉంది. నీళ్ల కోసమని పోతూ ఉన్నారు. అలా కొంత దూరం పోయేసరికి అల్లంత దూరంలో విరిసినటువంటి కమలాలతోటి తుమ్మిదల యొక్క ఝుంకారాలు వినిపిస్తూ మొసళ్ళు మొదలగిన జంతువుల సముదాయం కలిగినటువంటి ఒక పెద్ద సరస్సు కనపడింది. చాలా పెద్ద సరస్సు. ఆ సరస్సు ఒడ్డున గట్టున మర్రి చెట్లున్నాయి, మామిడి చెట్లున్నాయి. అలాగే ఆ చెట్లకి లతలు, అలాగే ఆ నీళ్లలో జలపక్షులున్నాయి, కొన్ని హంసలు, చక్రవాకాలు అన్నీ కూడా ఆ నీటిలో ఉన్నాయి. ఇక్కడ అల్లంత దూరంలో కనపడింది. ఆ కనపడినటువంటిది ఈ ఏనుగుల యొక్క 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ 5 ఇంద్రియాలకి ఎలా ఆనందం కలిగించింది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యంలో. తోయ జగంధంబు తోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులరా కమల నాళాహార విమల వాక్కలహంస రవములు శివుల పండువలసేయం పుల్లదిందీవర అంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదనగహ్వరముల వాడుదేర్ప త్రిజగద్ అభినవ సౌభాగ్య దీప్తమైన
విభవము ఈ క్షణములకును విందుసేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగుసొచ్చే. ఇది ఒక అద్భుతమైన పద్యం. మొట్టమొదట ఆ ఏనుగులకి స్పర్శాసుఖం కలిగింది. స్పర్శాసుఖం కలిగించేది ఎవరు? చర్మం. చర్మానుకున్న లక్షణం అది. ఆ కొలంలో నుండి వచ్చేటటువంటి పుష్ప పరిమళాలు, అక్కడ చాలా పుష్పాలు వికసించి ఉన్నాయి కదా, కమలాలు, వాటి పుప్పొడి నుంచి ఒక అద్భుతమైనటువంటి గాలి వచ్చింది. అలాగే నీటి మీదుగా గాలి వస్తోంది. చల్లటి మందవాయువులు ఆ ఏనుగుల యొక్క చర్మానికి తగిలి బాగా సుఖం అనిపించింది. అంటే అప్పటి వరకు తాపంతో ఉన్నాయి ఎండకి. ఎప్పుడైతే చల్లటి గాలి వచ్చి తగిలిందో వాటికి హాయి అనిపించింది. అలాగే ఆ సరోవరంలో ఉన్నటువంటి తామర తూండ్లను ఆహారంగా తింటూ ఉన్నటువంటి రాజహంసలు ఉన్నాయి, రాజహంసలు. అవి కిలకిలారావాలు చేస్తున్నాయి. ఆ శబ్దాలు చెవులకు ఆనందం కలిగించింది. ఇది శబ్దం. తర్వాత అక్కడ ఆ వికసించినటువంటి కమలముల యొక్క సుగంధం తృప్తినిస్తోన్నది. అంటే గంధం, వాసన. ఆ నిర్మలమైనటువంటి ఆ యొక్క సరస్సు కల్లోలమనొచ్చినటువంటి వాడువారిన జిహ్వలకు సేదతీరింది. అంటే అక్కడ ఏమైంది? ఆ యొక్క సరోవరం మీద నుంచి గాలి వస్తుంది కదా, ఆ గాలితో పాటు కొన్ని తుంపర్లు వచ్చినాయి, నీటి తుంపర్లు. ఆ తుంపర్లు వచ్చి ఏనుగుల యొక్క నాలికల మీద పడ్డాయి. అప్పుడు వాడికి హాయి అనిపించింది. ఆ కొలను యొక్క అందం మూడు లోకాలకు నూతనమై నేత్రాలకు ఆనందం కలిగించింది. చూడండి, అప్పుడు 5 ఇంద్రియాలకు ఆనందం కలుగుతుంది కదా. అందుకని అది ఏం చేసింది? ఆ మదపుడు ఏనుగు తన భార్యలతో కలిసి ఆ మడుగులోకి ప్రవేశించింది. ఏమిటి ఇక్కడ మడుగేమిటి? అందులోకి ప్రవేశించడం ఏమిటి? దీని గురించి మనం ఆలోచిద్దాం. అవన్నీ కూడా ఆనందం కలిగి ఆ సరస్సులోకి దిగినాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో కొన్ని విశేషాలు ఆలోచిద్దాం. త్రికూట పర్వతము అన్నారు. త్రికూట పర్వతము దాని ప్రాంతంలో నివసిస్తున్నాడు కదా మన గజేంద్రుడు. అంటే అర్థం ఏంటి? మానవ దేహమే త్రికూట పర్వతం. కూటం అంటే ఇల్లు అని, సమూహం అని కూడా అర్థం ఉంది. ఏ సమూహం? ఇక్కడ 3 ఉన్నాయి: స్థూలము, సూక్ష్మము, కారణము. స్థూల, సూక్ష్మ, కారణ దేహాలతో నిండినటువంటి మానవ దేహమే త్రికూటము అనేటువంటి పర్వతం. త్రికూటము అన్నాడు కదా, 3 కూటములు ఉన్నాయి, 3 గృహాలు ఉన్నాయి, 3 సముదాయాలు ఉన్నాయి. అవే స్థూల దేహంతో ఏం చేస్తాం మనం? కనిపించేదే స్థూలదేహం, దాంతో పనులన్నీ చేస్తాం. సూక్ష్మదేహం ఇది కంటికి కనపడదు, మరి ఇదేం చేస్తుంటుంది? మనలో సంకల్పాలు, వికల్పాలు చేస్తూ ఆ భావనల వల్ల ఆనందం పొందుతుంటుంది, లేదా దుఃఖం పొందుతుంటుంది. మంచి సంకల్పం చేస్తే ఆనందం పొందుతుంది, చెడ్డ సంకల్పం చేస్తే దానివల్ల వచ్చినటువంటి దుష్పరిమాణం వల్ల వికల్పంగా జరిగి దుఃఖపడుతుంటుంది.
మరి కారణదేహంతో ఏం చేస్తాడు మానవుడు? పుణ్యాలు పాపాలు అనుభవిస్తాడు. అంటే శరీరంలో గనక ప్రాణం విడిచిపెడితే వీడిని దహించేస్తే ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మ కారణదేహాన్ని ధరిస్తుంది. ఆ కారణదేహంతో వీడు పుణ్యము పాపం అనుభవించాలి. అయితే ఈ స్థూల శరీరం జాగ్రత్తావస్థలో మాత్రమే తెలుస్తుంది. స్వప్నావస్థ బాగా కలలు వచ్చే సమయంలో దీని అనుభవం అందదు. మరి అక్కడ సూక్ష్మ శరీరం తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఈ రెండు కూడా అక్కడ తెలియవు, కారణ శరీరం మాత్రమే తెలుస్తుంది. కానీ జీవుడు మాత్రం ఈ మూడు దేహాలలో జరిగే అనుభవాలు మాత్రం తెలుసుకుంటుంటాడు. అంటే జీవాత్మ, జీవుడు అంటే ఏంటి? మన శరీరంలో ఉండే జీవాత్మ. ఈ మూడు దేహాలతో మనం చేసేటటువంటివన్నీ తెలుసుకుంటుంటాడు. కారణం ఏంటి? జీవుడు ఈ మూడు శరీరాల్లో నిత్యం పరిభ్రమిస్తుంటాడు కాబట్టి. దానివల్ల ఏం చేస్తాడు? అనుభవాలు పొందగలుగుతాడు. ఆలోచించండి. అలాగే మూడు శిఖరాలు మూడు లోహాలతో నిర్మించబడి ఉన్నాయి అని అన్నారు. బంగారం శిఖరం సత్వగుణానికి సంకేతం, వెండి శిఖరం రజోగుణానికి సంకేతం, ఇనప శిఖరం తమో గుణానికి సంకేతం. అంటే ఆ జీవుడిలో ఈ మూడు గుణాలు సమ్మిళితమై ఉంటాయి అన్నారు. సత్వగుణం ఎక్కువగా ఉంటే ఎవడిలోనైనా వాడిలో మంచి లక్షణాలు ఉంటాయి. రజోగుణం ఉంటే వాడిలో గర్వం ఇవన్నీ ఉంటాయి. అది తమో గుణం ఉంటే అహంకారం ఉంటుంది, ఎవరిని లెక్క చేయనటువంటి తనం ఉంటుంది. సరే, ఇవి అడవిలో తిరుగుతున్నాయి అనుకున్నాం కదా. ఆ అడవికి పేరు ఋతుమంతము అన్నారు. ఆ త్రికూట పర్వతానికి చుట్టూతా దగ్గరలో ఉన్నటువంటిది పాల సముద్రంలో ఉంది. అది ఆ త్రికూట మన భూమి మీద జరిగిన కథ కాదు ఇది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పాల సముద్రం, క్షీర సముద్రం, దాంట్లో ఋతుమంతం అనేటువంటి అడవి. ఋతుమంతం అంటే ఏంటి? సత్యాన్వేషణ జరిపేటటువంటి ప్రదేశం. మనం ఎక్కడ సత్యాన్వేషణ చేయగలుగుతాము? మనం ఎక్కడున్నాం అక్కడే కదా. ఎక్కడున్నాం మనం? ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఋతుమంతము అనేటువంటి అడవి మనం ఉండే ఈ లోకమే. ఈ లోకం అనిత్యమైంది. ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో నిత్యుడైనటువంటి పరమాత్మను పట్టుకోవాలి. పరమాత్మ నిత్యుడు, జగత్తు అనిత్యం. జగత్తుకి లయ జరిగితే ఇది ఉండదు. కానీ అందుకని ఎవరిని పట్టుకోవాలి మనం? ప్రపంచంలో తిరుగుతూనే నిత్యుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించి ఆయన పట్టుకోవాలి. మరి ఆయన దొరికేది అక్కడ? ఇక్కడే ఉంటాడు ఆయన. ఎందుకని? ప్రపంచమే ఆయన కాబట్టి. విశ్వమే ఆయన, విశ్వమయుడు ఆయనే. విశ్వానికి దూరంగా ఉంటాడు, విశ్వంలోనూ ఉంటాడు. చూడండి, ఎందుకంటే ఆయనే విశ్వాన్ని నిర్మించాడు కాబట్టి, విశ్వ నిర్మాత ఆయనే కాబట్టి విశ్వంలో ఉంటాడు. కానీ విశ్వంలో అంటకుండా ఉంటాడు. విశ్వాన్ని, తన సృష్టిని సాక్షి మాత్రంగా చూస్తుంటాడు. అంతే తప్ప లంపటం పెట్టుకోడు ఆయన, సంఘం పెట్టుకోడు. తర్వాత ఆ ఏనుగులు తిరుగుతూ దప్పిక కొన్నాయి అనుకున్నాం మనం కదా. అంటే జీవులన్నీ కూడా ఏదో ఒక దాహంతో బాధపడుతూనే ఉంటాయి. చూడండి, ఒకడికి ధనదాహం, ఇంకోడికి కీర్తి దాహం, ఇంకోడికి పదవీ దాహం. ఏదో ఒక దాహం ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నాడు. గజేంద్రుడు ఆ సరస్సులో దిగాడు అన్నాడు కదా. ఏమిటా సరస్సు? సంసారమే సరస్సు. గుర్తుపెట్టుకోండి. అంటే భార్యల మీద వ్యామోహంతో
భార్యలని బాగా ప్రేమిస్తూ వాళ్ళందరికీ దప్పిక తీర్చాలి అని తాను కూడా కలిసి ఆ సరోవరంలో దిగాడు. అంటే ఏమిటి? సంసారంలో పడ్డాడు, లంపటంలో పడ్డాడు. గృహస్థ అయితే పర్వాలేదు, కానీ గృహవ్రతుడైపోయినాడు. గృహస్థుకి గృహవ్రతుడికి ఒక చిన్న గీత అడ్డం ఉంది. గృహస్థు అంటే తక్కినటువంటి 3 ఆశ్రమాల వాళ్ళని పోషించవలసినటువంటి వాడు. ధర్మమూలకంగా సంపాదన చేసి ఆ అర్థంతో కోరికలు తీర్చుకొని మోక్ష సాధన చేయాలి. అది గృహస్థు యొక్క లక్ష్యం. అంటే బ్రహ్మచారులను పోషించాలి, వానప్రస్థులను పోషించాలి, సన్యాసులు కూడా భిక్ష వేయాలి. ఈ 3 ఆశ్రమాల వారిని పోషించాలి, రక్షించాలి. అది గృహస్థు యొక్క కర్తవ్యం. అంటే తాను సంసారంలో ఉంటూ కూడా సంసారాన్నే నేను అనుకోకుండా ఎవడైతే ఉంటాడో వాడు మాత్రం గృహస్థు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, గృహవ్రతులై చచ్చుచు పుట్టుచు చెర్విత చెర్వినులైన వారికి ఏమిచ్చిననైనా నిజేచ్ఛనైనా కానములకు అడవులకు వెళ్ళినా కూడా హరిప్రబోధములు కలుగునే అంటాడు. అంటే భగవంతుడి గురించి ఆలోచించాలి అనే బుద్ధి పుడుతుందా? పుట్టనే పుట్టదు అన్నాడు ప్రహ్లాదుడు దీని ముందు స్కంధంలో. ఇక్కడ గజేంద్రుడు భార్యలతో కలిసి సరస్సులో దిగాడు, అంటే సంసారంలో దిగాడు. దాహం తీర్చుకోవాలనుకున్నాడు, మంచిదే. అంతటితో ఆగాడా? వీరవిహారం చేశాడు. విహరించినంతసేపు పట్ల అంతలోనే ఒక మొసలొచ్చి పట్టుకుంది కదా, మనకు వస్తుంది ముందర చెప్తాను. మొసలంటే ఏమిటి? కాలం. సరస్సులో మొసలి ఉంటే సంసారంలో కాలం ఉంటుంది. గజేంద్రుడిని మొసలి పట్టుకుంటే సంసారిని కాలుడు పట్టుకుంటాడు. కాలుడంటే యముడు. ఆలోచించండి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఇంతవరకు వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇప్పుడు వరకు జరిగింది, ఇక జరగబోయేది ఆలోచిద్దాం ఏంటి అనేది. పొలంలో దిగినటువంటి ఏనుగులు ఏం చేస్తున్నాయి అక్కడ, దాన్ని కూడా వర్ణించారు పోతన గారు. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండా వేదండ కోటి నీరుంద్రావెన్. ఆ ఏనుగులన్నీ కూడా ఆ కొలంలో దిగి తమ తొండాలతోటి నీళ్లు పీల్చుకొని నోట్లో పోసుకుంటాయి. అంతేగాని తొండంతో ఏనుగు నీళ్లు తాగలేదు. తొండం అంటే ముక్కేనండి. మన ముక్కెలానో ఏనుగు కూడా తొండం ముక్కు. కాకపోతే దాని ముక్కు బాగా సాగి అన్ని పనులు చేయడానికి చేతుల్లాగా ఉపయోగపడుతుంది. అందుకనే తొండాన్ని కరము అని కూడా అన్నారు. సరే, చక్కగా తొండాల్లోకి పీల్చుకొని ముందు ఏం చేసినాయి, వాటి కుంభస్థలాల మీద శరీరం మీద చల్లుకున్నాయి. ఎందుకని? తాపం తీర్చుకోవడానికి. తర్వాత పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పెద్ద పొట్టలు, వాటికి బాణ పొట్టలు, పీపాలు వాటికి బాగా నీరు నింపుకున్నాయి. కడుపు నిండా నీళ్లు తాగినాయి. ఎందుకని? బాగా దప్పికైతే మనం కూడా 2-3 గ్లాసులు తాగుతాం కదా నీళ్లు, గటగటగట శబ్దం చేస్తూ మరీ తాగుతాం. అందుకని ఇవి కూడా శబ్దం చేస్తూ నీళ్లు బాగా తాగినాయి, బాగా సంతోషపడ్డాయి. ఎందుకని? వాళ్ళకి ఎంతోసేపటి నుంచి నీళ్లు లేవు, దప్పికవుతోంది, ఒళ్ళంతా తాపంగా ఉంది ఈ ఎండకి. ఇప్పుడు నీళ్లలోకి దిగిన తర్వాత నీళ్లు తాగినాయి, ఆ నీళ్లు చల్లుకున్నాయి, ఆనందపడ్డాయి. అప్పుడు ఆ గజేంద్రుడు తన భార్యల దగ్గర తన ప్రతాపం చూపించాలి కదా. ఇదే కదా ఏడుపు.
తన తొండంతో బాగా నీళ్లు నింపుకున్నాడు. శక్తి కొలది పైకి ఎగజిమ్మాట. అప్పుడు ఏం జరిగింది? ఆయన తొండంలోకి నీళ్లు పీల్చినప్పుడు కొన్ని ఎండ్రకాయలు, కొన్ని చేపలు ఆ తొండంలోకి దూరినాయి. ఆ వేగానికి వాటిని పైకి చిమ్మాడు కదా, వేగంగా చిమ్మితే ఏమైందిట? ఆ గజేంద్రుడికి భయపడి ఆ చిమ్మబడినటువంటి చేపలు శింసుమార చక్రంలో ఉండేటువంటి మీనరాశిలో పోయి దూరినైట. అలాగే ఆ యొక్క ఎండ్రకాయలు కర్కాటక రాశిలో పోయి దూరిని తాక్కున్నాయిట. మళ్ళీ వస్తే ఏమవుతామోనని భయపడిపోయి ఉత్ప్రేక్ష అంటే అంత ఎత్తుకు చిమ్మాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత శక్తి ఉందా ఏనుక్కని చెప్పకనే చెబుతున్నాడు మనకి పోతన గారు. ఆ చేపలు, ఆ ఎండ్రకాయలు ఆ రెండు రాసుల దగ్గరికి వెళ్ళి శరణు పొందినయి అంటున్నాడు. ఆ గజరాజు ఈ తీరుగా అడ్డు అదుపు లేకుండా విహారం చేస్తూ ఉన్నాడు. ఆడ ఏనుగులతో కూడి ఆ గజరాజు ఆ కొలంలో జలక్రీడ చేస్తూ ఉన్నప్పుడు ఆడ ఏనుగులన్నీ కూడా తొండముతో నీళ్లు ఎత్తి చల్లినైట భర్త మీద. ఆడుకుంటున్నాయి, జలకాలాట అని అనుకుంటాం కదా మనం, సినిమా పాట కూడా ఉంది కదా. అలాగే ఆ కొలంలో ఉన్నటువంటి తామర తూళ్లు పీకి ఒడిన బారేసినైట. చూడండి, నానాభిభత్సం చేస్తున్నాయని. ఆ రీతిగా ఈ కొలను గజేంద్రుడి వల్ల, గజేంద్రుడి యొక్క భార్యల వల్ల కలియబెట్టబడినప్పుడు తుమ్మెదల గుంపులు చెదిరిపోయినాయి. ఎందుకని? ఆ పుష్పాలన్నీ పీకినాయి కదా. ఆ పుష్పాల మీద ఉన్నటువంటి తుమ్మెదలు భయపడిపోయి చల్లా చెదిరైపోయినాయి. ఆ తీగలన్నీ ఒడ్డున బారేసినాయి. అక్కడ ఉండేటువంటి చక్రవాక పక్షుల జంటలు భయపడిపోయి ఆ కొలంలో నుంచి ఎగిరిపోయినాయి. చూడండి, ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? భుగ భుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిల వశమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలంబులై ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆ సరస్సులో ఒక మొసలి తన పరివారంతో ఉంటున్నది. ఈ గజరాజుకి ఎలా పరివారం ఉందో ఆ మొసలికి కూడా పరివారం ఉంది. భార్యలు, బిడ్డలు ఉన్నాయి అనుకుందాం. ఎప్పుడైతే ఈ గజరాజు తన భార్యలతో కలిసి తన నివాస స్థానాన్ని కల్లోలపరిచింది. స్థావరం ఎవరిదది? మొసలిది. గజరాజు దాహమైంది, వెళ్ళాడు. దాహం తీర్చుకొని బయటికి వెళ్ళిపోతే సమస్య ఉండేది కాదు. అంటే ఎవడిదో గృహం మీదకి వెళ్ళి నీ ప్రతాపం నాకింత బలం ఉందని చూపిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చెబుతున్నాడు. మనం కూడా చూస్తూ ఉంటాం, మన సమాజంలో కూడా పనికి మాలిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతి వాడి మీద దాష్టీకం చేసేవాడే. ఇక్కడ కూడా ఎప్పుడైతే తన యొక్క స్థావరంలో ఇలా అల్లకల్లోలం ఎప్పుడైతే జరిగిందో అందులో ఉండేటువంటి ఒక భయంకరమైన మొసలి ఒక్క ఉదుటన పైకి ఎగిరింది.
అప్పుడు అందులో ఉండేటువంటి నీళ్లు చాలా ఎత్తుకు ఎగిసిపడ్డాయిట. అలా అది పైకి వస్తూ తోకని ఒక్కసారి విదిలిచ్చేసరికి భయంకరమైనటువంటి గాలి వీచి అందులో సుడిగుండాలు పుట్టినాయి ఆ నీళ్లలో. అంతేకాదు ఆ ఒడ్డునున్నటువంటి చెట్లు ఉన్నాయి అనుకున్నాం కదా, మామిడి, మర్రి, జువ్వి ఇలాంటి చెట్లు, కొన్ని చెట్లు ఆ గాలి యొక్క వేగానికి కూకటి వేళ్లతో పెకలించి బయటపడ్డాయి. అంత భయంకరమైనటువంటి క్రోధంతో వచ్చినటువంటి ఆ ముసలిరాజు సూర్యుడిని మింగటానికి ఏ విధంగా అయితే రాహువు వచ్చి పట్టుకుంటాడో అలా ఆ గజేంద్రుడి యొక్క కాలు పట్టేశాడు. ఇలా ఎప్పుడైతే ఆ గజరాజు యొక్క కాలుని దొరికించుకున్నాడో ఆ ముసలిరాజు, గజరాజు తన కాళ్ళు పట్టుపడకుండా తన తొండం పైకెత్తి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ మొసల్ని. మామూలు దెబ్బ కాదు, అది భయంకరమైన దెబ్బ కొట్టాడు. వెంటనే ఆ మొసలిరాజు దాని తొండపు దెబ్బకు చచ్చిన దాని వలె నటించి లోపలికి మునిగింది. మళ్లీ తటాలున రెండో పైకి వచ్చి ముందరి కాళ్ళు పట్టుకుంది. చూడండి, ఆ మొసలిరాజు తన ముందరి కాళ్ళు ఎప్పుడైతే పట్టుకుందో గజరాజుకు భయం కలగల. ఎందుకని? తన బలం మీద తనకు నమ్మకం ఉంది కదా. అప్పుడు ఆ ఏనుగు తన తొండంతోటి ఆ మొసలి యొక్క వీపు మీద ఉన్నటువంటి బొడిపలన్నీ కూడా నలిగిపోయేటట్టుగా పొడిచింది తన దంతాలతోటి. తొండంతో కొట్టింది, దంతాలతో పొడిచింది. అట్లా పొడిచేసరికి ఆ మొసలి ఏనుగు యొక్క రెండు కాళ్ళు వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. చూడండి, వెనక్కెళ్ళి ఆ ఏనుగు యొక్క వెనక భాగం ఉంది తోక, ఆ పిరుదుల భాగం తన పంజాతో కొట్టి చీల్చింది. దానికి నిప్పి కలిగేటట్టు చేసింది. ఇలా ఆ రెండు కూడా పోరాడుతున్నాయి. దాన్ని ఇక్కడ వర్ణించాడు పోతన కాదు. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కరి కరి బెరయను కరికి మకరి మకరికి కరి భరమగుచును నా తలకు తల భటుల దెరిపడన్. దీన్ని సర్వలఘు కందము అని అంటారు. అంటే దీంట్లో ఒక రెండే గురువులు ఉంటాయి. బెరయన్లో ఎన్ దగ్గర ఒకటి, అదరిపడన్ అనే దగ్గర ఆ చివర ఒకటి. మిగతావన్నీ కూడా ఎక్కడ ఒక ఒత్తు గాని ఒక మహాప్రాణాక్షరం గాని ఏమీ లేవు. అలాంటి పద్యం రాశాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎందుకు రాశాడు ఇలా? ఆ పద గుంభన్న చూడండి, కరి దిగుచు మకరి సరసికి, అలా తికమక్క ఉంది కదా. అంటే ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పగబూని ఏనుగునేమన్నా మొసలు లోపలికి ఈడుస్తోంది, ఏనుగు మొసల్ని బయటికి ఈడ్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు కూడా భయపట్రల్లా. నీటిలో ఉండే మొసలి ఏనుగు కంటే కూడా భయమే, బాగా బలం కలిగి ఉంటుంది. బయటకు వస్తే ఏనుగులు మొసలి కంటే బలంగా ఉంటాయి. ఎందుకని? స్థానబలిమి. స్థానబలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు కదా. నీటిలో మొసలి నిగిడి ఏనుగు బట్టు బయటకొచ్చెనేని బక్క కుక్క చేత భంగపడును అన్నాడు. దేనివల్ల? స్థానబలిమి, అంతే తప్ప తన బలం కాదు అంటున్నాడు. అంటే నీళ్లలో ఉండే జంతువుకి నీళ్లలో బలం ఉంటుంది, భూమి మీద చరించే జంతువుకి భూమి మీద బలం ఉంటుంది. అలా ఆ రెండు కూడా భయంకరమైనటువంటి
పోరాటం చేస్తూ ఉన్నాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.